హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి అందరం రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? బర్త్డే పార్టీకి అయితే వెళ్తున్నాము. అండ్ నేను, మాదేవ్, మా అమ్మ, మా హస్బెండ్ నలుగురం. అండ్ బర్త్డే పార్టీ వచ్చేసి మా పిన్ని వాళ్ళ కొడుకుది. అది మా ఇంటి నుంచి ఒక 15 మినిట్స్ టైం పడుతుంది అంతే. దగ్గరలోనే ఉంది కదా అనేసి వెళ్ళాను. అండ్ నేను కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా ఫస్ట్ ఫంక్షన్ అన్నమాట ఇది. అంటే మధ్యలో ఫంక్షన్స్ వచ్చినాయి, కానీ నేను అటెండ్ అయింది అయితే ఈ ఫంక్షన్కి. అండ్ మేము వెళ్ళేసరికి ఫంక్షన్ అయితే ఏం స్టార్ట్ అవ్వలేదు. పూజారులు వచ్చి ఇట్లా ఆశీర్వచనాలు ఇస్తారు కదా, అట్లా ఇచ్చేసి తర్వాత అది అయిపోయిన తర్వాత మ్యాజిక్ షో స్టార్ట్ అయిందనమాట. అండ్ మ్యాజిక్ షో చిన్నపిల్లలు ఏమో కానీ పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేసారు అనమాట. అండ్ మ్యాజిక్ చేస్తున్నంతసేపు కూడా ఏదో క్యూరియాసిటీగా కన్నార్పకుండా చూసినాం అనమాట. అండ్ భలే కామెడీగా కూడా అనిపించింది మ్యాజిక్ షో చేస్తున్నంతసేపు కూడా. అండ్ అది వచ్చేసి ఒక 1/2 అవర్ ఏమో చేసినుండే. బట్ బర్త్డే చిన్నపిల్లలది కాబట్టి చిన్నపిల్లలందరూ మ్యాజిక్ షోని అయితే చాలా ఎంజాయ్ చేసారు. ఈ బర్త్డే పార్టీ అయినంతసేపు కూడా మా మహాదేవ్ అయితే చాలా సైలెన్స్ మెయింటైన్ చేసిండు. అది నాకు ఇప్పటికి కూడా షాకింగ్గానే అనిపిస్తుంది. నేను మెయిన్గా బర్త్డే పార్టీకి వెళ్ళడానికి రీజన్ ఏంటి అని అంటే, చాలా రోజులు అవుతుంది అందరినీ కలిసి మన అనుకున్న మన వాళ్ళందరినీ కలిసి దాదాపుగా నేనైతే ఒక 8 months పైనే అవుతుంది అనమాట. ఇప్పుడు 7th month రన్నింగ్ కదా. నేను కన్సీవ్ అవ్వక ముందుకు ఒక ఫంక్షన్లో కలిసినుండే, తర్వాత ఒక 2-3 ఫంక్షన్స్ వచ్చినుండే కానీ వెళ్ళలే. ఇప్పుడు ఈ బర్త్డే ఫంక్షన్కి అందరు వస్తారు కదా, అందరితో మాట్లాడినట్టు అందరినీ చూసినట్టు అనిపిస్తుంది మంచిగా. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎన్ని డేస్కి మళ్ళీ మనం అందరితో కలుస్తామో లేదో, ఫంక్షన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు, వచ్చినప్పుడే వెళ్ళొద్దాం అనేసి, ఆయన దగ్గరలో కూడా ఉంది కదా అని ఫంక్షన్కి అయితే అటెండ్ అయినా. అందరినీ కలిసి అందరితో మాట్లాడి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మన చుట్టాలందరినీ కలిసి మాట్లాడుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, అంత హ్యాపీ అనిపించింది. అండ్ మ్యాజిక్ షో కంటిన్యూ అవుతుంది చూడండి. ఇక్కడ మ్యాజిక్ షో కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ మ్యాజిక్ అయిపోయిన తర్వాత ఎంట్రీ పెట్టారనమాట. ఎంట్రీ అయిపోయిన తర్వాత కేక్ కట్ చేయించారు. కేక్ కట్ చేయించిన తర్వాత ఫుడ్ సెక్షన్, మన ఫేవరెట్ కదా ఫుడ్. తర్వాత వెజ్, నాన్ వెజ్ రెండు పెట్టారు. అండ్ రెండిట్లలో కూడా చాలా వెరైటీస్ అయితే పెట్టారు. అండ్ నేనైతే వెజ్ తిన్నా. అండ్ చాలా అంటే చాలా బాగా అయినాయి అన్ని వంటలు కూడా. స్వీట్స్ కానీ అన్ని, ఐస్ క్రీమ్, అన్ని వంటలు కూడా చాలా బాగా అయినాయి. అండ్ ఫుడ్ అంతా తిన్న తర్వాత లాస్ట్కి మ్యాజిక్ షో తినడం అయిపోయిన తర్వాత ఇంకా ముచ్చట్లు, ఇంకా అందరం కలిస్తే ఎట్లా ఉంటుంది, ఇంకా అందరి గురించి ఎవరెవరు ఏం చేస్తున్నాం, ప్రతిరోజు ఎవరి లైఫ్లో ఏం జరుగుతుంది అన్నీ ఇంకెప్పుడెప్పుడు ముచ్చట్లు అన్నీ తెచ్చుకొని మంచిగా ముచ్చటేసినాం ఒక గంటన్నర సేపు అయితే. ఈ ముచ్చటంతా చెప్తున్నా కానీ అసలుకి బర్త్డే ఎవరిది చెప్పలేదు కదా. మా తమ్ముడు, లాస్ట్ తమ్ముడు, ఫస్ట్ బర్త్డే అన్నమాట, రిషాంక్. ఇదిగో ఇక్కడ ఉన్నాడు చూడు హీరో, వాడిది బర్త్డే. అసలుకి ముచ్చటంతా చెప్పినా కానీ వాడి పేరు చెప్పలేదు కదా. వాడు లాస్ట్ తమ్ముడు అనమాట, మాకు చిన్న తమ్ముడు. అండ్ వాళ్ళ నలుగురి అవుట్ఫిట్లు అయితే అదుర్సుండే. అండ్ వాళ్ళతో కూడా ఫైనల్గా ఏదో మ్యాజిక్ షో చేయించిండు. తర్వాత ఆ మ్యాజిక్ షో కూడా అయిపోయిన తర్వాత ఇంకా అందరం అయితే ఫొటోస్ దిగినుండే. అందరం కలిసినప్పుడు ఇంకా మనకి గుర్తుగా ఉండడానికి ఫొటోస్ అయితే దిగుతాం కదా. మళ్ళీ అందరం ఫొటోస్ దిగి తర్వాత మనం తెచ్చిన గిఫ్ట్స్ బర్త్డే బాయ్కి ఇచ్చి, అండ్ ఫైనల్గా బర్త్డే బాయ్తో కూడా ఒక ఫోటో దిగి వాడికి కూడా సెండ్ ఆఫ్ చెప్పి, అండ్ వచ్చిన వాళ్ళకి, చుట్టాలకి, అందరికీ సెండ్ ఆఫ్ చెప్పి బర్త్డే పార్టీ నుంచి అయితే ఇంటికి వచ్చేసాం. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.